ఇక్కడ ఉన్న వాళ్ళు బైక్ ఎంతమంది కొన్నారు? బైకు, ఆటో కొన్న వాళ్ళు ఉన్నారు? ఎవరైనా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, రైట్. కంపెనీ నుండి వచ్చినప్పుడు బైక్ ఎట్లుంటుంది? ఇంజన్ బాగుంటుంది కదా, కొత్తగా ఉంటుంది, స్పీడ్గా పరిగెత్తుంది ఇంజన్. అది రాను 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 ఏమవుతుంది? బోర్కు వస్తుంది. ఏమొస్తుంది? గట్టిగా చెప్పండి. బోర్కు వస్తుంది. దాని ఇంజన్ బోర్ చేపియాలి అంటారు. అంటే మళ్ళీ కొత్తగా తయారవుతుంది. అట్లాగే మనం పుట్టినప్పుడు దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు? ఒక యథార్థమైన మనస్సుతో యథార్థవంతులుగా దేవుడు మనల్ని పుట్టించాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుని బిడ్డలారా, యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే రాను 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 మనిషి హృదయం ఏమైపోయింది? బోర్కు వచ్చింది. ఏమొచ్చింది? గట్టిగా చెప్పాలి. దాన్ని ఏం చేస్తారు? ఒక ఇంజన్ను మళ్ళా దాన్ని శుభ్రం చేసి క్లీన్ చేసి ఆ బోర్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఇంజన్ కొత్తగా మళ్ళా బండి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. అట్లాగనే దేవుని బిడ్డలారా, మనిషి హృదయం కూడా దుష్టత్వముతో, పాపముతో హృదయాలు చాలా ఉన్నాయి. కఠిన హృదయం, చెడిపోయిన హృదయం, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం, ఇలా రకరకాల హృదయాలు ఉన్నాయి. మరి ఈ హృదయాన్ని ప్రభు అంటాడు, ఈ హృదయాన్ని నాకిమ్ము. మీరు పరిశుద్ధ గ్రంథంలో సామెతలు ఒక మాట చూడండి. సామెతలు 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా నీ హృదయంను నాకిమ్ము. దేవుడు మన నుంచి ఏమడుగుతున్నాడంటే, నీ హృదయం నాకిమ్ము. అసలు మనిషి దగ్గర బాగలేంది, అసలు చెడిపోయింది, వ్యాధి రోగం కలిగింది ఏంటంటే మనిషి హృదయం. ఎందుకు అడుగుతున్నాడు ఆయన హృదయాన్ని? ఇర్మియా గ్రంథం 17:9లో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చూడండి, చాలా మంది నన్ను ఆయన మోసం చేశాడు, ఆమె మోసం చేసింది, నేను మోసపోయాను, చీటీలు డబ్బులు వేసినాను, మోసపోయాను, నన్ను నిన్న ఒక ఆయన వచ్చి అన్న నేను 20,000 వేరే ఆయనకి ఇచ్చిన, మోసపోయినా. ఈయన కోపం వచ్చి ఆయన కట్టకపోతే ఎన్నోసార్లు అడిగినాడంట. ఫోన్లో షడాబడ తిట్టినానన్నా, ఆ తిట్టినేటివి రికార్డింగ్ చేసుకున్నాడన్న వాడు. తిట్టినేటివి రికార్డింగ్ చేసుకొని ఏం చేసుకుంటూ చేసుకోపోయి నీ మీద కేసు పెడతా అంటున్నాడన్నా. ఇక చూడండి పరిస్థితి ఎట్టుంది. దేవుని బిడ్డలారా, నేనేం చేయాలా అన్నా అని ఏడ్చుకుంటూ వచ్చాడు. ఏడ్చుకుంటే ఏమొస్తావు? దేవుని బిడ్డలారా చూడండి, వాడు తీసుకునేది ఎక్కడ పోయిందో, ఇవ్వకుండా తిప్పలు పెట్టింది ఎక్కడ పోయిందో, ఈ మనిషి తిట్టినేది రికార్డింగ్ చేసుకున్నాడు, ఈ మనిషి బండబూతులు తిట్టాడు. ఎక్కడన్నా కేసు పెడితే మాత్రం చెల్లేది, ఈయన మాట్లాడిన మాటలు ఏమి నువ్వు డబ్బులు లేనంత మాత్రం ఇట తిడతావా అని అంటారు. ఏం చేయాలా? నేను మోసపోయినా. అందుకే నేనేమంటా అంటే,
ఎవరో మనల్ని మోసం చేయడం కానీ బైబిల్లో రాయబడిన మాట, ఈయన వడ్డీకి ఆశపడి ఇచ్చినాడు, ఈయన వడ్డీలకు ఆశపడి ఇచ్చినాడు. అందుకంట ఎవరో మోసం చేయడం కాదు కానీ నీ హృదయమే ఘోరమైన వ్యాధి. కొంతమందికి అనుమానం ఉండే రోగం ఉంటుంది. అనుమానం, భర్త ఎక్కడ పోయినా అనుమానమే, భార్య ఎక్కడ పోయినా అనుమానమే. అనుమానం 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 కదా. హృదయం చాలా ఘోరమైనది ప్రియ దేవుని బిడ్డరా. అది వ్యాధి కలిగిన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ హృదయానికి రోగం ఉందంట. ఈ హృదయానికి పట్టిన రోగం కొరకు ఏ ట్యాబ్లెట్ అడిగినా, మందు అడిగినా, ఎవరి దగ్గరికి కనవయ్యా నా హృదయం ఘోరమైన వ్యాధి ఉంది, కొంచెం బాధ ఉంది, నాలో అవిశ్వాసం ఉంది, నాలో పిరికితనం, భయం ఉంది, కొంచెం ట్యాబ్లెట్ తినేట్టు ఎవరైనా ఇస్తారా? ఈ మందు తాగి పండుకోవడం తప్ప హృదయం మారనికి ఏదు. తాగి పడిపోయినా మళ్ళీ హృదయానికి తాగాల్సిందే, మళ్ళీ ఉదయానికి తాగుతారు, మళ్ళీ మత్తలైపోతారు. హృదయం మాత్రం బాగా కాదు ప్రియ దేవుని బిడ్డరా. చాలామంది చూడండి, తాగుడు విడిచిపెట్టాలనుకుంటారు, విడిచిపెట్టలేకపోతారు. పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటారు, విడిచిపెట్టలేకపోతారు. హృదయానికి ఘోరమైన వ్యాధి. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయము నాకిమ్మో. దేవుడు అడిగే చూడండి, చెడిపోయింది హృదయం. దేవుని బిడ్డరా, నిజంగా శరీరాన్ని మాత్రం టెస్టులు చేస్తారు. ఏదైనా రోగం ఉంటే ఒక టెస్ట్కే సుమారుగా రాస్తారు. హాస్పిటల్కి పోయినామంటే 500 ఒక టెస్టులకు, సింపుల్గా. టైఫాయిడ్, మలేరియాకు. ఇక మిగతా వాటికి ఏమో కానీ హృదయాన్ని కూడా అలా పరీక్ష చేస్తే మాత్రం అసలు ఎవరు సంసారాలు చేయరు, ఎవరికి పెళ్ళిళ్ళు కూడా కావనేమో. హృదయాన్ని మాత్రం స్కానింగ్ తీస్తే మాత్రం ఎవరికి పెళ్ళిళ్ళు కావు, సంసారాలు కూడా ఎవరు. అలాంటి చెడిపోయిన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు, నాకివ్వు, నీ హృదయం నాకిమ్ము. నీలో ఉన్న రాతి గుండెను తీసి నీకు మాంసపు గుండె ఇస్తాను, నూతన స్వభావము నీకు కలగజేస్తాను. హల్లెలూయా. నూతన స్వభావం, నూతన స్వభావం కలగజేస్తా. ఒక మనిషికి హృదయం నూతన స్వభావం కలిగితే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. నూతన స్వభావము, అసలు నూతన స్వభావం ఎలా వస్తుంది? నూతన స్వభావం ఎలా వస్తుంది? నూతన స్వభావం పొందుకున్న వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి? చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నూతన స్వభావం ఎలా వస్తుంది చెప్తా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కొంతమంది క్షణ పొందినాం అనుకుంటుంటారు, పాపాలు ఒప్పుకుంటారు, విడిచిపెట్టింటారు, కానీ నూతన స్వభావం ఉండదు. అందుకే వాళ్ళ జీవితాల్లో నూతన క్రియలు ఉండవు, నూతన క్రియలు ఉండవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. నూతన క్రియలు మన జీవితాల్లో, నూతన స్వభావం మనకు రావాలి అంటే చదువునా, మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకొనకుడి. మునుపటి సంగతులను అంటే ఈ రోజు వరకు, ఈ వాక్యం వినే వరకు అనుకోండి. మునుపటి సంగతులను, ఏమేమి నీ జీవితంలో జరిగినాయో, జరిగిపోయాయో, వాటిని జ్ఞాపకము చేసుకోవద్దండి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ చేయుచున్నాను. కొట్టని గట్టిగా చెప్పదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి కొన్నిసార్లు కృంగిపోయింటాం. గత దినాల్లో ఎన్నో కోల్పోయింటాం, ఎన్నో కోల్పోయింటాం. అప్పుల పాలైపోయో, రోగాన్ని పోగొట్టుకోనో, మోసపోయిన రోజులుంటాయి మనుషుల చేత. కొన్నిసార్లు వాటినే గుర్తు చేసుకుంటూ అయ్యో ఊరికి అనవసరంగా జరిగిందే,
అయ్యో అనవసరంగా జరిగిందే. కొంతమంది దేవుని బిడ్డలారా పెళ్లి చేసుకొని పెళ్ళైన తర్వాత 2-3 పిల్లలు అయిన తర్వాత కూడా ఊక చేసుకున్నా. మొన్ననే రీసెంట్గా పెళ్ళైందంట ఒక అబ్బాయికి. అసలు పలకరించాడంటే మాట్లాడాడంటే ఆమెతో. ఏడ్చుకుంటూ వచ్చింది మందిరానికి. దేవుని బిడ్డలారా చూడండి, చాలా మంది జీవితాల్లో కూడా అసలు నూతన క్రియలు దేవుడు ఎందుకు చేయలేకపోతున్నాడు, ఎందుకు చేయకున్నాడు? మునపటి వాటిని కొంతమంది అవే 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 ధ్యానించుకుంటుంటారు, అవే 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 తలంచుకుంటుంటారు, అవే 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 అవే. అందుకే స్వభావము మారాలి, స్వభావము మారాలి, పద్ధతులు మారాలి, మాటలు మారాలి, చూపులు మారాలి, తలంపులు మారాలి, క్రియలు మారాలి, నోటి మాటలు అబద్ధాలు మారాలి, చెడు చూపులు మారాలి, సినిమాలు సీరియల్ మారాలి, పాత ఆచారాలు మారాలి. నూల ముద్దలు తినడం చెప్పండి చెప్పండి చెప్పండి, కట్టించుకోవడం చెప్పండి చెప్పండి అమ్మా. మొన్న ఒక ఆయన నాకు ఒకటేసారి అవే పంపించాడు ఫోటో, మళ్ళీ డిలీట్ చేసినాలే, కనపలే నాకు. అన్నా కట్టించుకోవచ్చునా? నేను చెప్పా అది చూడకముందే డిలీట్ చేయి అని చెప్పా. కొంతమంది చూడండి దేవుని బిడ్డరా, నూతన క్రియలు వాళ్ళ జీవితాల్లో జరగకపోవడానికి కారణం ఏంటి? ఎప్పుడు పోయినట్టువే. నీ పొట్టింటి కాని చేంజ్ చేసినావు, ఈ పొట్టింటి కాని చేంజ్ చేసినావు, భార్య మీద నువ్వు భర్త మీద నువ్వు గొడవలు పడుతూ పాతవే అన్ని జ్ఞాపకం చేసుకుంటూ, చిన్నది జరిగినప్పుడల్లా సమస్యలు జరిగినప్పుడల్లా. చాలామంది గడిచిన వాటిని విడిచిపెట్టుకోలేక దేవుడే చెప్తున్నాడు, పూర్వపు వాటిని సంగతులను తలంచుకోవద్దు. అయ్యో నేను పలానా ఆయన చేత మోసపోయాను, నా జీవితం ఇట్లయిపోయింది, ఇక వదిలిపెట్టు. ఎప్పుడైతే పూర్వపు సంగతులను విడిచిపెడతావో మునుపటి సంగతులు జ్ఞాపకము రాకుండా వదిలిపెడతావో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నూతన క్రియలు చేస్తాను. కొత్త ఇంట్లోకి పోయేటప్పుడు పాత సామానల్లంగా వాడేయండి కదా, తీసివాడే అడవాడే. కొత్త ఇంట్లోకి అంతా కొత్త కుర్చీలు తెచ్చి పెడతాం, కొత్త సామాన్ తెచ్చి పెడతాం కొత్త ఇంట్లోకి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి, మనము నూతన స్వభావం ధరించుకొని మనము నూతనముగా మారి మన హృదయం నూతనంగా మారాలని ప్రభు కోరుతున్నాడు. అసలు ఎందుకు కోరుతున్నాడు? మన జీవితంలో నూతన కార్యాలు దేవుడు జరిగించాలని కోరుతున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో నూతన కార్యాలు, ఎలాంటి నూతన కార్యాలంటే 19వ వచనం చూడండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా. ఎప్పుడు నువ్వు మునుపటి సంగతులను మర్చిపోయి పూర్వకాలపు సంగతులు జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంట? నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. ఇప్పుడే. ప్రైజ్ ది లార్డ్. మీరు దాన్ని ఆలోచింపరా? మీరు ఆలోచించరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను. అరణ్యములో త్రోవ కలగజేయువాడను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అసలు అరణ్యంలో త్రోవ కలగదు, మామూలుగా అసాధ్యం. రెండవది ఎడారిలో నదులు అసలు ఉంటాయా? అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నూతన కార్యాలు చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు.
ఇంకొక మాట చూడండి, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇదే యెషయా గ్రంథంలో అసలు నూతన క్రియలు ఎందుకు చేయాలనుకుంటున్నాడు? ఇంకొక మాట చూడండి, యెషయా గ్రంథం 66:22. నేను సృజింపబోవు క్రొత్త అది ఆకాశమును దేవుడు కొత్త సృష్టి చేయబోతున్నాడంట. మీకు ఒక మాట చెప్పు చూడండి, ఇంతకుముందు సెల్లులు ఎట్లుండే? ఫస్ట్ సెల్లులు, ఆ సెల్ దానికంటే ముందు కూడా ఫోన్ ఎట్లుండే? ట్రింగ్ నంబర్లు, ట్రింగ్ ఇటు తిప్పుతుండ్రి ఫోన్. ఆ తర్వాత బొడ్డు సెల్లు వచ్చినాయి కదా, చిన్న సెల్ వచ్చినాయి. దాని తర్వాత టీవీలు కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీలు. తర్వాత కలర్వి ఇంతింతలా ఉంటుండే, ఇంతింతలావు ఎత్తుకొని పోవాలి, ఇంతింతలావు. ఇప్పుడు అంత పతలాగా ఉంటాయి, గోడకు తగిలిస్తారు. కొత్తది కొందామంటే వచ్చే సంవత్సరం అది మారి మళ్ళీ మూలన పడతట్టున్నాయి. కొత్త ఫీచర్స్, కొత్తగా ఎలా ఇవన్నీ ఎలా మారుతూ వస్తున్నాయో అలాగే దేవుడు ఈ భూమి ఆకాశాన్ని తీసివేసి నీ కొరకు నా కొరకు ఒక కొత్త నూతనమైన ఆకాశమును నూతనమైన భూమిని కలగజేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ కొత్త ఆకాశానికి, ఆ కొత్త భూమికి ఎలాంటి మనుషులు పోవాలా? గట్టిగా చెప్పండి. నూతనమైన హృదయాలతో, నూతనమైన స్వభావాలతోనే ఆ కొత్త ఆకాశంలోనికి, కొత్త భూమిలోనికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ భూమి మీదనైనా మన కొత్త ఆకాశం, కొత్త భూమిలోనికి వెళ్ళాలన్నా నూతన స్వభావం ధరించుకోవాలి. ఇంకొక మాట కూడా చూడండి, ఎఫెసీ పత్రిక 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, అది మునపటి ప్రవర్తన, సిగరెట్లు, బీడీలు, జూదం, పేకాట, సారాయి, అబద్ధాలు, చెడ్డ మాటలు. ఈ ఓకే కాదండి మాటలు. ప్రభు ఇక్కడ తెలియజేయాలన్న మాటలు ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఇదిగో నేను మీ జీవితాల్లో నూతన కార్యాలు చేస్తా, అయితే మీరు మునపటి వాటిని మర్చిపోండి, జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాల సంగతులు మర్చిపోండి. ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఏమంటాడంటే, పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కావున మునపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశ వలన చెడిపో. ఏ ఆశలు చెప్పండి? మోసకరమైన దురాశలు ఏం చేయాలా? చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఏమంట? చిత్తవృత్తి యందు మోసకరమైన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని విడిచిపెట్టి, దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఏం వదిలిపెట్టాలి? గట్టి చెప్పండి. మోసకరమైన మీ ప్రవర్తన, ఇంతకు ముందు దురాశలు. దేవుని బిడ్డారా చూడండి, ఎన్నో రకాల దురాశలు. ఇవి విడిచిపెట్టినట్లయితే మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కొత్త స్వభావాన్ని మీరు ధరించుకోవాలా. క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలా. అందుకే కొరింథీ పత్రిక కూడా 2వ పత్రికలో 5వ అధ్యాయంలో
17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల యేసు ప్రభునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇదిగో కొత్తవాయను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. పాతవి గతించెను. బైబిల్లో కూడా 2 గ్రంథాలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. మొదటిది పాత నిబంధన, రెండవది ఇప్పుడు మనలో కూడా పాత నిబంధన. ఏది పాత నిబంధన? మనం కూడా క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకం ఉండం. మనం క్రీస్తుకు పూర్వం, ఇప్పుడు నేను 1996 క్రీస్తుకు పూర్వం పాత జీవితం. క్రీస్తును కలిగిన తర్వాత క్రీస్తు శకం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు శకం, నూతన క్రియలు. మనం క్రీస్తు నందు ఉంటే నూతన క్రియలు ఆయన చేయడం ప్రారంభిస్తాడు మన జీవితంలో. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా నీ హృదయం నాకి. అన్నిటికంటే ఈ ప్రపంచంలో చెడిపోయింది ఏంటంటే హృదయమే. ఒక ప్రేమలో పడిన ఆ హృదయం మళ్ళీ తిరిగి కోలుకునేంతవరకు చాలా కష్టం. టైఫాయిడ్ వచ్చినాడన్నా బాగా అవుతాడు తొందరగా 2 రోజుల్లో. మలేరియా వచ్చినాడన్నా బాగా అవుతాడు. ఎందుకంటే మన దగ్గరికి చాలా కేసులు వస్తుంటాయి. ఒకసారి ఒక అమ్మాయి, బీటెక్ అమ్మాయి వచ్చేది, ఉలకదు పలకదు, అటనే ఉంటుంది. ఏమ్మా ప్రేమించినాడే కావాలా? అసలు నీకు ఏం తక్కువ అమ్మా? తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నారు. కొందరు చూడండి దేవుని బిడ్డరా, ఏమున్న లాభం ఏముంది? అందుకే ప్రభు అంటాడు, నీ హృదయం చెడిపోయిన, నీ మోసకరమైన హృదయం నాకివ్వు. ఒక మనిషిలో దేవుడు ఎప్పుడైతే చూడండి నూతన స్వభావం, నూతన క్రియలు, నూతన స్వభావం వస్తుందో వారి జీవితాల్లో దేవుడు నూతనమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నూతన హృదయం ఎలా వస్తుంది? అసలు నూతన హృదయం ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుందమ్మా? గడి చెప్పండి. నూతన హృదయం ఎట్లా వస్తుంది? ఇందాక చెప్పాను, మునుపటి వాటిని గురించి జ్ఞాపకం చేసుకోవద్దండి. పూర్వకాలపు సంగతులను, యెషయా గ్రంథం 43:18. పూర్వకాలపు సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోవద్దండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నూతన క్రియలు చేస్తాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందున వారికి నూతన సృష్టి. చూడండి, మనిషి హృదయం, దేవుని బిడ్డలారా, స్వభావం మారితే దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు. అందుకే ఇందాక ఇంకొక మాట కూడా చదవండి, 36 యెహెజ్కేలు 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. మనిషి మారలేడు. కానీ నీ హృదయము దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆ హృదయాన్ని నూతనముగా మార్చగలడు. నూతనముగా మారుస్తే దేవుడు నూతన క్రియలు ప్రారంభిస్తాడు. ఇంకొక మాట చూడండి, 27వ వచనం. ఎలా మారుతుంది? నా ఆత్మను మీ యందు ఉంచి, అది నా ఆత్మను మీ యందు నేను ఉంచి, నా కట్టడలను అనుసరించు వారిని గాను. నా ఆత్మ మీలోనికి వస్తే మీరు నా కట్టడలు, నా ఆజ్ఞలు అనుసరిస్తారు. ప్రైజ్ ది లార్డ్. నూతన స్వభావం అనేది ఎలా వస్తుంది? దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు. చాలా మంది రక్షణ పొందింటారు కానీ ఇంకా పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు ఉంటారు. మీరు చూడండి, ఆ అపోస్తల కార్యం 8వ అధ్యాయం 14-15 చూడండి.
సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. అది పరిశుద్ధాత్మ వారి మీద దిగలేదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీద దిగి రాకపోతే ఆ మనసు మారడు. రక్షణ కూడా పొందింటారు వాళ్ళు. అందుకే చూడండి, ఈయన ఎప్పుడు మారుతాడు? ప్రార్థనకు తీసుకురావాలంటే చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని రా 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 అని లాక్కుంటూ రావాలా? ప్రార్థన చేసుకోమంటే లేయి లేయి ప్రార్థన చేసుకో అనాలా? పరిచర్య చేయాలంటే పరిచర్య చెయ్యి అనాలా? మందిరానికి రమ్మంటే రా రా రా. వాళ్ళలో చలనం ఉండదు, వాళ్ళలో దేవుని ఆత్మ లేకపోతే వాళ్ళలో మార్పు ఉండదు. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్ముడు నూతన స్వభావమును దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు మనసు మారదు. తాగుడు మీద గుంజుతుంది, రాజకీయాల మీద మనసు గుంజుతుంది, లోకం మీద మనసు గుంజుతుంది. బూతులు మానుకోలేరు, నిద్ర మానుకోలేరు, కులాన్ని మానుకోలేరు, మతాన్ని మానుకోలేరు, రాజకీయాలు మానుకోలేరు, ఆచారాలు మానుకోలేరు, లోకాచారాలు మానుకోలేరు. లోకంలో జరిగే పండుగలన్నీ చేస్తారు, లోకాచారాలన్నీ చేస్తారు. దేవుని బిడ్డారా, చూడండి చూడండి పరిశుద్ధ గ్రంథం ఇక్కడ చూడండి. మొదటి సమూయేలు గ్రంథం. ఒక ఆయన సౌలు అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. 10వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. అతనివి గాడిదలు పోయినాయి. ఈయన గాడిదలను ఎత్తుక్కుంటూ పోయాడు. ఎవరు? సౌలు అనే వ్యక్తి గాడిదలు వెతుక్కుంటూ పోతే, ఆ గాడిదలు వెతుక్కుంటూ పోతే ఎవరో చెప్పారు, ఇదిగో పలాని చోట సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుని దగ్గరికి వెళ్తే నీకు గాడిదలు దొరుకుతాయి, ఎక్కడ పోయినా చెప్తాడు ఆయన, అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. అతను రాకముందే, జాగ్రత్త గమనించండి, నీ హృదయము మారడానికి, నీ స్వభావం మారడానికి దేవుడు ఒక ఉద్దేశం, ఒక సంకల్పం, ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు మారలేవని తెలుసు ఆయనకు, నీ బుద్ధి మారదని తెలుసు ఆయనకు. అందుకే దేవుడు నీ కొరకు ఒక సావాసం, ఒక సంఘం, ఒక దాసుని ఏర్పాటు చేసి నువ్వు అక్కడికి వెళ్ళు. మారని నీ మనస్సు మారిపోతుంది, మారని నీ బ్రతుకు మారిపోతుంది. ఆయన మాట విను అని దేవుడు ఏం చేస్తాడంటే, సౌలు రాకముందే దైవజనుడైన సమూయేలుకు చెప్తాడు. ఆ సౌలు దైవజనుడి దాకా రాగానే అప్పుడు తైలపు బుడ్డి సౌలు మీద పోసి ప్రార్థన చేస్తాడు, అభిషేకిస్తాడు. నువ్వు ఇజ్రాయేలు మీద, చదవండి 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి ఘనపరచు, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలులకు అధిపతి కావాలని దైవజనుడు ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. ఐఏఎస్ అది ఇప్పుడు ప్రజల మీద అధికారి కావాలంటే ఐఏఎస్ చదవాలి, గ్రూప్ 1 రాయాలి. అధికారుల మీద ఒక అధికారి, ప్రజల మీద అధికారి కావాలంటే ఒక ఐపీఎస్ కావాలా, ఒక ఎంఆర్ఓ కావాలి, ఎండిఓ కావాలంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్లు తీసుకొని తలమునకలై చదువుతున్నారు కదా. కానీ ఇక్కడ ప్రజల మీద అధికారి కావాలంటే
ముందు ఈయన మనస్సు మారాలా, ఈయనకు కొత్త మనస్సు రావాలా, దేవుని ఆత్మ ఇతని మీదకి దిగాలి. ఈరోజు నీ కుటుంబాన్ని నడిపియాలంటే కూడా నీకు కొత్త మనసు రావాలి. ఈరోజు అనేక మంది కొత్త మనస్సు లేక, మనస్సు స్వభావం మారలేక కనీసం భార్యను కూడా నడిపించలేడు, భర్తను కూడా నడిపించలేడు, పిల్లల్ని కూడా నడిపించలేరు. దేవుని బిడ్డారా, వీరిని నడిపించాలి అంటే దేవుని ఆత్మ అభిషేకముతో నింపబడాలి, మనసు మారాలి, స్వభావం మారాలి, అభిషేకం పొందుకోవాలా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఈలాగున సెలవిచ్చాను. సెలవిచ్చి ఏమన్నాడంటే, ఇదిగో సౌలా ఇట్రా అని నూనె పోసి అభిషేకించి ఏమంటున్నాడు? చదవండి, 3 చదవండి. తర్వాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానం. ఇదిగో నీ గార్ధబములు పోయినవి దొరికినాయి, పలానా చోట ఉన్నాయి. ఏడున్నాయి? గూలకొంటలు ఉన్నాయి, వీరాపురములు ఉన్నాయి, తిరుగుతున్నాయి, కొత్తపల్లె తిరుగుతున్నాయి, పో అక్కడ దొరుకుతాయి అని ఆశీర్వాదం చెప్పి ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానంలోకి రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు 3 మనుషులు ఎదురు వస్తారు. ఒకడు 3 మేక పిల్లలు, ఒకడు 3 రొట్టెలు, ఇంకొకటి ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని వస్తాడు. వాటిని తీసుకో. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు, అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఇలాగన పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే ఫిలిస్తీన్ల దండు వచ్చును, అచ్చట నుండి నువ్వు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే, నీవు ఆ ఊరి దగ్గరికి రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార అక్కడ ఏమి వినపడుతుంది? ఉన్నతమైన స్థలము నుండి దిగి అక్కడ ఏమి వినపడుతుంది? చదవండి. స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించేవారు, వారు వాయిద్యాలు వాయిస్తూ, స్తుతిస్తూ, సితారా వాయిస్తూ ఒక గుంపు ఎదురు వస్తుంది. ఇదిగో ఈ కొత్తపల్లిలో ఉన్న గుంపులాగా, వెనులగాడల్లో ఉన్న గుంపులాగా ఒక గుంపు ఎదురు వస్తుంది. ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈడ కూడా ఒక దేవుడు ఒక గుంపు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఒక నూతనమైన క్రియ నీ జీవితంలో చేయడానికి, క్రొత్త మనసు నీకు ఇవ్వడానికి. ప్రవక్తల సమూహం నీకు కనబడును. వారు ప్రకటన చేయొచ్చు, వారు ప్రకటన చేస్తారు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చు. గట్టిగా, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. సౌలా, దేవుని ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. అక్కడ తంబురలు వాయిద్యాలు వాయిస్తున్న సంతోషంగా ప్రవక్తలు ఉంటారు. నీకు వాళ్ళు ఎదురు పడగానే వాళ్ళు చేరుకుంటావు. అప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. ఎప్పుడు వారు వాయిద్యాలు వాయిస్తూ మనం ఏం చేస్తామంటే స్తుతి, పాటలు, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చిన్నగా చేతులు కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తాం. అప్పుడు ఏం ఆత్మను పొందుకుంటావు? దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆత్మను పొందుకోవడం చూడండి. ఎప్పటికైనా దేవుని సన్నిధికి ముందుగానే వచ్చి ఆరాధన చేయాలి, స్తుతించాలి. వారు పాటలు పాడుచు, వాయిద్యాలు, సితార వాయిస్తూ ఘనపరుస్తుండగా దేవుని ఆత్మ బలముగా దిగివచ్చును, అతని మీదకి బలముగా దిగివచ్చును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. కొత్త మనస్సు నీకు వస్తుంది. కొత్త మనస్సు వస్తుంది. కొత్త మనస్సు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక నూతనమైన మనస్సు రావాలంటే ఆయన్ని స్తుతించి
ఆరాధించే గుంపులో నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రజలకు అధిపతిగా ఉండాలంటే నీ మనస్సు మారాలా. నువ్వు ఒక మంచి భర్తగా ఉండాలంటే భార్యకు మనస్సు మారాలి. మంచి భార్యగా ఉండాలంటే భర్తకు మనస్సు మారాలా. పిల్లలకు ఒక మంచి తండ్రిగా ఉండాలంటే మనస్సు మారాలి. మన మాట కాదు కదా. దేవుని బిడ్డలారా, ప్రజల మీద అధికారిగా దేవుడు సౌలు ఉంచడానికి ఈ రోజున చాలా మందికి మనస్సు మారక అందుకే కుటుంబాలు లేకపోతే సంసారం నడపలేకుంటున్నారు. మనస్సు మార్చు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనస్సు మారితే దేవుడు ఏం చేస్తాడు? కొత్త మనస్సు. సేవకుని మాట వింటే, ఆరాధించే గుంపులో కలుసుకుంటే దేవుడు నీకేమిస్తాడు? కొత్త మనస్సు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. యొక్కని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండా, మీ అతిక్రమములు మీకు శిక్షా కారణము కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీ అతిక్రమ క్రియలు విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ విడిచిపెట్టండి. సినిమాలు, సీరియళ్ళు, పాపం విడిచిపెట్టు. అతిక్రమ క్రియలు విడిచిపెట్టు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచిపెట్టి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకో. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారంట? 18వ అధ్యాయంలో ఏం చేస్తున్నారంట? 16వ వచనంలో. ఎవరినైనా ఇక్కడ 15 నుంచి, పర్వతముల మీద భోజనం చేయించు. ఇశ్రాయేలు పెట్టుకునే విగ్రహంల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, ఎవరినైనాను బాధ పెట్టకయు, వాళ్ళు చేసే పనులు చూడండి, ఉంచుకొనకయు, బలాత్కారం చేత నష్టపరచకయు, ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, బీదవాని మీద అన్యాయంగా చేయలేక, లాభము కొరకు అప్పియక, వడ్డీ పుచ్చుకొనకయు ఉండిన వాడే, నా విధులను ఆచరించి నా కట్టలను అనుసరించి నుండి ఎడలా అతడు తన తండ్రి పైన చూడండి 13వ వచనం. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనకయు లాభం చేపట్టుట ఈ మొదలగు క్రియలు చేసిన వాడు బతుకుతాడా? బతకడో. అందుకనే మీరు ఏం మారాలా? ఏం క్రియలు విడిచిపెట్టాలా? అక్రమ క్రియలు. ఇవన్నీ చెప్పండి. ఏ క్రియలు? అక్రమ క్రియలు. ఇవి విడిచిపెట్టండి. కొంతమంది, నా జీవితంలో నూతన క్రియ దేవుడు ఏమి చేయడంలే. ఈ పునరుత్థాన దినమున మన ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, ఆయనను స్తుతించే గుంపులో వాయిద్యములతో ఘనపరుస్తూ, ఆయన ఆత్మతో నింపబడిన ప్రవక్తలతో నింపబడినటువంటి సేవకులతో, ఆత్మతో నింపబడిన సేవకుల మధ్యన ఉంటూ స్తుతిస్తూ ఉండగా దేవుడు నీకు ఒక కొత్త మనసు ఇస్తాడు. నీ కుటుంబం మీద ఒక మంచి అధికారిగా, భర్తగా, తండ్రిగా, ఒక భార్యగా నీ కుటుంబంలో ఒక కొత్త మనస్సు కలిగి జీవిస్తావు. ఆయన మాట వింటే, సేవకుని మాట వింటే, అక్రమ క్రియలు విడిచిపెడితే, పొరుగు వాని భార్యను చూడకుండా అన్యాయమైనటువంటి వాటి తాకట్టు విడిచిపెట్టి, పర్వతాల మీద భోజనాలు పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళి వాటి పేరు మీద వీటి పేరు మీద కోస్తూ బలులు అర్పిస్తూ ఉంటారు, దేవతల పేరు మీద. అవి విడిచిపెట్టు. వడ్డీ కీడ విడిచిపెట్టు. అక్రమ క్రియలు విడిచిపెట్టు. అన్యాయంగా ఒకరిని బాధ పెట్టడం విడిచిపెట్టు. కొంతమంది అగ్గో వచ్చిందని భార్యను ఊరికి బాధ పెడుతుంటారు. ఊరికి బాధ పెట్టి చెప్పుకుంటావు. ఎవరు చెప్పుకుంటావు? చెప్పకపా ఎవరు చెప్పుకుంటారు? చాలా మంది బాధ పెడుతూనే ఉంటారు. అసలు ఈ మాట అంటే బాధపడతారా? నా భార్య బాధపడుతుందా లేదా అసలు ఆలోచించరు. కొంతమంది
భర్తలు ఆలోచించారు, కొంతమంది భార్యలు ఆలోచించారు. దేవుని బిడ్డలారా, ఈ అక్రమ క్రియలు విడిచిపెట్టండి. విడిచిపెట్టి ఏం చేయాలంట? నూతన బుద్ధి తెచ్చుకోండి, నూతన హృదయము తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇప్పుడు 36కు రండి, ఏజ్కేలు గ్రంథం 36కు రండి. 36కి 26 మళ్ళొకసారి చదవండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీలో కలగజేస్తాను. అప్పుడు ఏం జరుగుతుంది? నూతన హృదయము నూతన మనస్సు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ చూడండి, దాని కింద చూడండి, 29వ వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మిమ్మల్ని రక్షిస్తా, మీకు రక్షణ ఇస్తా. మీకు కరువు రానియక, ఏమంట? మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ధాన్యానికి నేను ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును, మిమ్ములను అభివృద్ధి పరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. అక్రమ క్రియలు విడిచిపెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాటింగ్లు, ఫోన్లు విడిచిపెట్టు. అక్రమ క్రియలు విడిచిపెట్టు. అక్రమ సంబంధాలు విడిచిపెట్టు. అక్రమంగా బ్రతకడం విడిచిపెట్టు. ధాన్యానికి వడ్లు ఈ సంవత్సరం ఎకరాకు 50-40 మూటలు కావాలా మనోనికి, ఆయన ఆజ్ఞాపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు గనక అక్రమ క్రియలు కానీ విడిచిపెట్టకపోతే చాలే 20 మూటలు చాలే. ఇంకా మనోడి బుద్ధి మారలే ఇంకా 10 మూటలే చాలే. దేవుడు అంటాడు, నూతన బుద్ధి నూతన హృదయం తెచ్చుకుంటే నీ హృదయం నాకి, నీ స్వభావం మారిపోతుంది. నీకేం కలుగుతుంది? కరువు రానియకుండా నేను నీ ధాన్యానికి ఆజ్ఞాపిస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం అండి. ఒక మనిషి కొత్తగా జన్మిస్తే, ఒక మనిషి నూతన స్వభావము కలిగే ఆశీర్వాదాలు. నువ్వు గత వాటిని, పూర్వకాలం వాటిని మర్చిపో, తలంచుకోవద్దు, నూతన క్రియ చేస్తా అంటాడు. తీతుకు రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇంకొక మాట కూడా చూడండి, అంతకంటే ముందు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో 3:3. అందుకు యేసు వారితో అతనితో ఇట్లా నేను ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో చప్పటి గట్టిగా దేవుని కనపరచు. మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి నూతనముగా జన్మిస్తేనే గాని, కొత్తగా అంటే అర్థం ఏంటి? నూతనముగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యము ప్రవేశించలేరు. నూతనంగా జన్మిస్తే ఆశీర్వాదాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యం. ఇంకొక మాట, తీతుకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం, త్వరగా 3వ అధ్యాయం, తీతు 3వ అధ్యాయం 5వ వచనం చదువు. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ మనకు నూతన ఏం కలగజేస్తాడు? ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి మనస్సు నూతనమైనటువంటి స్వభావం రాగలేదంటే కారణం ఏంటంటే ఆ మనిషిలో పరిశుద్ధాత్ముడు లేడు. రక్షణ పొంది ఉండొచ్చు, కొంతమంది మనసు అందుకే మారదు. పరిశుద్ధాత్మను పొందుకున్న మనిషిలో మనస్సు మారుతుంది. ఇప్పుడు సౌలులోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు అతని మీదకి దిగగా సౌలుకు ఏమొచ్చిందంట? కొత్త మనస్సు వచ్చిందంట. కొత్త మనస్సు. కొంతమందికి పరిశుద్ధాత్ముడు లేకనే కొత్త మనసు లేకపోవటం. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఒక మనిషి పరిశుద్ధాత్మ పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ మనకి ఏమిస్తాడంట? నూతన స్వభావం. ఏమిస్తాడమ్మా? నూతన స్వభావం కలగజేయుట ద్వారా మనల్ని
రక్షించెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 10 అయిపోతున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకేం కలగజేస్తాడు? నూతన స్వభావం కలగజేస్తాడు. నూతన స్వభావం ఉంటే, అందుకే ఆ నూతన స్వభావం, కొత్త స్వభావం, కొత్త మరి హృదయం కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఏమన్నాడు? 5వ వచనం త్వరగా చదవండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. 21:1 అంతటా నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను. తర్వాత 2వ వచనం, నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త నూతన యెరూషలేము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. నూతన యెరూషలేము. ఒక వ్యక్తికి ఇంకొక మాట కూడా చూడండి, కీర్తనలో కూడా 103వ కీర్తన కూడా చూడండి. 103వ కీర్తన కూడా 2-3 వచనాలు చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని నీ పాపాలను క్షమించువాడు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచిస్తాడు, కరుణా కటాక్షంలో నీ కిరీటముగా ఉంచుతాడు. ఒక వ్యక్తి దోషములు క్షమించబడినప్పుడు ఏం కలుగుతుందంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు కొత్త యవ్వనం వస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తి దోషములు క్షమించబడినప్పుడు, ఒక వ్యక్తి పాపములు క్షమించబడినప్పుడు అతనికి ఎలాంటి యవ్వనము? పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు, కొత్త యవ్వనం వచ్చినట్లు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పక్షుల్లో పెద్ద పక్షి ఉంది. ఆ పక్షి ఈకలన్నీ ఏమైపోతాయంటే, ఆ ఈకలన్నీ రాతి కొండల్లో ఉంటుంది. పెద్ద కొండ మీద ఉంటుంది పక్షిరాజు. ఆ ఈకలన్నీ కొండకు, ఆ వయసు దాన్ని పెరిగిన తర్వాత ఆ ఈకలన్నీ రెక్కలన్నిటిని గోడకేసి రాయికేసి రుద్ది ఆ ఈకలన్నిటిని పోగొట్టుకుంటుంది. ఆ ఈకలు పోయిన తర్వాత మళ్ళీ కొత్తగా వస్తాయి. కొత్తగా వచ్చి కొత్త యవన శక్తి, దానికి మళ్ళీ నూతనమైన శక్తి వస్తుంది. మళ్ళీ తిరిగి ఎగరడం మొదలు పెడుతుంది. అందుకని అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం. ఎప్పుడు? మన దోషాలు మనల్ని, మన సంకటాలన్నీ మనల్ని కుదర్చబడినప్పుడు, క్షమింపబడినప్పుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించి ఒక తీర్మానం చేసుకుందాం. ఒకటి, పూర్వమైన వాటిని విడిచిపెట్టినప్పుడు నూతన క్రియ చేస్తాడు. మన అక్రమ క్రియలు విడిచినప్పుడు మనలో దేవుడు నూతనమైన బ్రతుకుడి, నూతన బుద్ధి తెచ్చుకొని బతుకుతారు. నూతన స్వభావం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, కరువు రాకుండా ధాన్యమునకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. నూతన స్వభావం రావాలి అంటే బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎందుకు ఇవన్నీ? దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు చేయడానికి. రెండవది, మన కొరకు నూతన ఆకాశం, నూతన భూమి, కొత్త ఆకాశం, కొత్త భూమి ఉంది. ఆ నూతన యెరూషలేముకు మనం వెళ్ళాలి. ఇప్పుడున్న ఆకాశం, భూమి అంతా గతించిపోవును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గడిచినవన్నీ కూడా మర్చిపోయి తలంచకుడి పూర్వము సంగతులు, నా జీవితంలో ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని బాధపడొద్దు. నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించాలని ప్రభు కోరుతున్నాడు. ముందు నూతన స్వభావం కలిగి ఉండు. ఆ నూతన స్వభావం పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమునకు స్తోత్రం నాయన. పరిశుద్ధ దినాన నీ సన్నిధానానికి కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ ప్రేమించి మీరు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన నీ మాటలను బట్టి నీకు వందనాలు. మీ దాసుని ఆత్మచేత అభిషేకించి మాట్లాడిన
ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు. జీవం కలిగినటువంటి నీ మాటలు నాయన మనిషిని మార్చగలవు నాయన. అయ్యా, శక్తి కలిగినటువంటి నీ మాటలను బట్టి నీ కోట్లాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినమునైనా ప్రత్యేకంగా నూతన స్వభావం గురించి మాట్లాడిన దేవుడవు నాయన. అయ్యా, నూతన స్వభావము ప్రతి బిడ్డలో రావాలంటే నాయన అక్రమ క్రియలను విడిచిపెట్టాలని తెలియజేసిన తండ్రి నీకు స్తోత్రం. ప్రతి బిడ్డ కూడా చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి అయ్యా నీకు విరోధమైనటువంటి పనులను, పాపములను విడిచిపెట్టి నాయన నూతన స్వభావమును పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మునుపటి వాటిని, మునుపటి సంగతులను, పూర్వకాలపు ఆచారములను అయ్యా నాయన, పూర్వకాలపు నాయన అక్రమ క్రియలన్నిటి కూడా విడిచిపెట్టి నాయన నూతన స్వభావం పొందుకునే కృపణ దయచేయండి. నీ రక్తంలో ప్రతి పాపాన్ని కడిగి వేసుకునే కృపణ దయచేయండి అయ్యా. నీ ఆత్మ ద్వారా నీ క్రొత్త మనసు వస్తుంది నాయన. అయ్యా, జ్ఞాపకం చేసుకోండి, సేవకుని మాటకు లోబడినప్పుడు నాయన సౌలుకు అయ్యా నాయన నీ ఆత్మతో నింపబడినప్పుడు నాయన క్రొత్త మనస్సు నాయన తండ్రి వచ్చింది నాయన. ఇక్కడ చేరిన ఏ బిడ్డలు కూడా నా తండ్రి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా నాయన తండ్రి నీకు దూరం కాకున్నట్లుగా సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఉపదేశమునకు లోబడేటువంటి మనస్సు దయచేయండి అయ్యా. నీ ఆత్మ ద్వారా సంధించబడినైన క్రొత్త స్వభావమును, నూతన స్వభావమును పొందుకునే కృపను దయచేయండి. మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నూతనమైన బుద్ధి తెచ్చుకుంటే నాయన కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తానని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రం అయ్యా. నీ బిడ్డలు నీ ద్వారా ఆశీర్వాదం పొందుకునే కృపను దయచేయండి. నువ్వు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమినైనా నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణమును అయ్యా నా తను స్వతంత్రించుకునేటువంటి కృపను ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, విత్తబడిన ప్రతి మాట అయ్యా ప్రతి బిడ్డ హృదయంలో ఫలింప చేసి మహిమ పొందుకొనుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.